Please subscribe Telugu 7 Media. తర్వాత చూస్తున్నాను మిమ్మల్ని. Very happy to see you, sir. Thanks for coming. I'm equally happy to see you. Thank you. Being relaunched by Yes, sir. Raj Talluri. అంటే రీలాంచ్ అంటే వెబ్ సిరీస్ అవి చేస్తూనే ఉన్నాను. నేను ఆ మాట ఎందుకు అన్నానంటే బికాజ్ యూ సెడ్ దట్ వర్డ్, అందుకని హీరోగా కమర్షియల్ ఫుల్. నీకు రీలాంచ్ ఏంటి? యూఆర్ ఆల్ ద వే, యూఆర్ సమ్వేర్ విజిబుల్ టు ది ఆడియన్స్ త్రూ వెబ్ సిరీస్ ఆర్ సినిమా ఆర్ సంథింగ్. బట్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ హరుడు టీమ్. రాజ్ తల్లూరి, మీకు, మా వెంకట్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ, దీస్ టూ గర్ల్స్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను మా మీడియా తరఫున ఐఎమ్ రియల్లీ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. రాజ్ తల్లూరి గారు, ఇప్పుడు మన సినిమా ప్రెజెంట్ ట్రెండ్స్ బాగా మారినాయి. అవును సార్. అంటే ఒక రియలిస్టిక్ అప్రోచ్ అవనండి, లేకపోతే పెద్ద కమర్షియల్ హంగమా లేకుండా చాలా ఆర్గానిక్ స్టోరీస్ కొత్తగా వచ్చేస్తున్నాయి ఈ మధ్య రోజుల్లో. అవును సార్. ఇప్పుడు ఈ సినిమా మీరు చేస్తున్న ఈ కథ, ఈ కంటెంట్, ఇది హౌ డిఫరెంట్ విల్ ఇట్ బి ఫర్ ది ప్రెసెంట్ జనరేషన్ ఆఫ్ ఆడియన్స్ అండి? ఎగ్జాక్ట్లీ సార్, ఐ విల్ టెల్ యూ సార్. యాక్చువల్గా చాలా మంది స్టూడెంట్స్ జాబులు లేక నిరుద్యోగులుగా ఉన్నారు సార్ ప్రజెంట్ రైట్ నౌ. వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. సో కొంతమంది ఏదో బిజినెస్ చేసుకున్నారు, కొంతమంది సంథింగ్ ఏదో జాబ్స్, చిన్న జాబ్స్ చేశారు, కొంతమంది అడ్జస్ట్ కాకుండా దొంగతనాలు చేస్తారు. ఇది ఒక పాయింట్ తీసుకున్నాం సార్ సినిమాలో. ఈ పాయింట్ పోలీస్కి స్టోరీకి కనెక్ట్ చేసి స్టోరీ రాసుకున్నాం సార్ రైట్ నౌ. అండ్ మన పోలీస్ ఆఫీసర్ కూడా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా దీనిలో మెన్షన్ చేశాం సార్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో అవన్నీ కలిపి రీసెంట్ ట్రైనింగ్లో ఉన్న పాయింట్స్తో సినిమా కనెక్ట్ చేసి రాసుకున్నాం సార్. దీనికి ఒక పోలీస్ ఆఫీసర్ హెడ్ ఉన్న వల్ల హర్డు అనే టైటిల్, శివుడు లాగా సార్ వచ్చి కాపాడతారని ఎండ్ ఆఫ్ ది డే హర్డు టైటిల్తో దీన్ని మెన్షన్ క్లోజ్ చేసాం సార్. ఓకే, అంటే ఇప్పుడు ఈ హరుడు అనే టైటిల్ ఏంటి? మీరు ఏదైనా న్యూమరాలజీ ప్రకారం లేకపోతే ఆ సెంటిమెంట్స్ అవన్నీ ఉన్నాయి? అయితే నాకు పోలీస్ క్యారెక్టర్ చాలా ఇష్టం సార్. అంటే లైక్ శివుడు అంటే లైక్ పవర్ఫుల్ గాడ్ కదా, సో శివుడికి ఇంకో పేరు హరుడు. సో వీళ్ళకి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. దానికి ఏంటంటే మంచి అనిపిస్తే మంచి చేస్తే చెడు కాల్చేస్తారు అన్నమాట సినిమాలో. సో ఒక అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చిన శివుడు రూపంలో ఉన్న హరుడు అని హీరోకి టైటిల్ పెట్టుకున్నారు సార్. ఓకే, అంటే ఈ మన రెగ్యులర్ కమర్షియల్ దానిలో లాగా వైలెన్స్ గట్టా అన్ని, యాక్షన్ పార్ట్ 100% ఉంటాయి సార్. వైలెన్స్, యాక్షన్స్ అన్ని రీసెంట్ అంటే రెగ్యులర్ కమర్షియల్ కాకుండా బేస్డ్ ఆన్ ట్రూగా ఎలాగే జరుగుతుందో అలా. రెగ్యులర్ కమర్షియల్ అంటే నెగిటివ్ గా తీసుకోకండి సార్. కమర్షియల్ సినిమా అన్నప్పుడు ఎంత పెద్ద హీరో చేసినా ఇవి కామన్ ఎలిమెంట్స్. అవును సార్. యాక్షన్, రొమాన్స్, అవును సార్, అండ్ వైలెన్స్ ఇవన్నీ కూడా. అవును సార్. సో అవన్నీ మా దాంట్లో కంప్లీట్ గా ఉంటాయి సార్. వెరీ గుడ్. ఫుల్ మాస్ అంటే ఎలా చెప్పాలంటే సార్, ఫుల్ మీల్స్ సార్. ఫుల్ మీల్స్ ఆ ఒకటి కొత్త చెప్పగలను. ఫుల్ మీల్స్ అంటే మీరు కామెడీ చూస్తారు, యాక్షన్ చూస్తారు, ఫన్ చూస్తారు. అంటే మనకి మీకు 2 hours ఎట్లా అయిపోతుందో నేను చెప్తాను సార్. 2 hours ఎలా అయిపోతుందో కూడా అర్థం కాదు. కూర్చున్న 1 hour ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు హ్యాపీగా కూర్చొని వెళ్తారు సార్. అంటే బ్లాక్ బస్టర్ అయితే చెప్పలేం కదా సార్, డెఫినెట్గా మన నచ్చుతుందని చెప్తాను సార్. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఈ ఒక బడ్జెట్, మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలకి టికెట్స్ కూడా ఈ మధ్య బన్నీవాస్ గారు వాళ్ళు టికెట్స్ తగ్గించి రేట్లు 99 రూపీస్ అట్లాగా ప్లాన్ చేశారు. అలాంటి అప్లికేషన్ ఏమైనా మీరు పెడుతున్నారా లేకపోతే? లేదు సార్, 100% మేము ప్రతి ఒక్క సామాన్యుడికి మా సినిమా అందాలనే ఆ బడ్జెట్ పరిధిలో వెళ్తాం సార్. 99 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మా సినిమా కూడా. ఓ వెరీ గుడ్. 100% అందరు అంటే మిడిల్ క్లాస్ మూవీ సార్ ఇది. అంటే లైక్ అందరు చూసే సినిమా, అందరికి అందుబాటులో ఉండాలని మేము కూడా ఆ ప్రయత్నంలోనే మే 8th వస్తున్నాం సార్. ఓకే, వెరీ గుడ్. వెంకట్, ఎన్నో ఇందాక నుంచి లవర్ బాయ్ ఇప్పుడు మళ్ళీ పోలీస్ ఆఫీసర్ అని యాంకర్ గారు ఇందాక నుంచి కొడుతున్నారు. ఈ క్యారెక్టర్ని అసలు మీరు హ్యాండిల్ చేయడంలో వాట్ ఈజ్ యువర్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? అంటే నేను గతంలో చేసిన సినిమాల్లో ఫైట్స్ ఉన్నాయి, కానీ మెయిన్ బేస్ అయ్యి రొమాన్స్ వైపు ఉండటం వల్ల అది హైలైట్ అవ్వలేదు. అంటే నాకు కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఒక మాస్ సినిమా పడలేదు. నాకు చార్మిరా అనే ఒక సినిమా వచ్చింది, అవును, కానీ అది కమర్షియల్ సక్సెస్ అవ్వలా. లేట్ సాగర్ గారు డైరెక్టర్. అవును. సో అండ్ ఐ థింక్ మోర్ ఓవర్ నేను వచ్చినప్పుడు కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి, అందువల్లనే నన్ను ఇప్పటికీ గుర్తుపడతారు అనుకుంటా. సో బట్ సమ్వేర్ ఒక కమర్షియల్ ఫిల్మ్
ఈ సినిమా కూడా అంటే కమర్షియల్ హీరో బేస్డ్ మూవీ ఏం కాదు, బట్ నా క్యారెక్టర్కి కావాల్సిన ఇంపార్టెన్సు, రఫ్నెస్ కానివ్వండి, ఆ ఫైట్స్ కానీ అది బరాబర్గా ప్రొజెక్ట్ చేశాడు డైరెక్టరు. మీరు ఎందుకు ఈ సినిమాకి నేను హీరో కాదని చెప్తున్నారు? అంటే షాని, రవీంద్ర వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ రోల్ ఉంది. సో మళ్ళీ అందరూ బాగుండాలి. అది ఓకే, అందరూ బాగుండాలి, బట్ లీడ్ క్యారెక్టర్ మీరే కదా. లీడ్ క్యారెక్టర్, అప్పుడు దెన్ యు ఆర్ ది హీరో ఆఫ్ ది ఫిల్మ్. థ్యాంక్ యూ కదా. అంటే వీళ్ళు కొంచెం కొత్త కదా, హీరోకు ఉన్న బాధ్యతలు వీళ్ళకి అర్థం అవ్వట్లేదు ఇంకా, ఎంత ప్రెషరో అది. ఆ ప్రెషరు వీళ్ళకి ఇంకా 2-3 సినిమాలు చేస్తే కానీ అర్థం అయింది. అదేలేండి. అంటే ఇందాక మీరు మాట్లాడుతూ ఇంకో మాట అన్నారు, సినిమాలో యాక్ట్ చేయడమే కాకుండా రిలీజ్ విషయంలో కూడా, అండ్ ప్రొడక్షన్ కూడా, అంటే ప్రొడక్షన్ వెంకట్ ప్రెజెంట్స్ అని పెట్టడం. ఎస్ అంటే మా పార్ట్నర్స్ వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారండి. అంటే కొత్త ప్రొడ్యూసర్స్, వాళ్ళకి ఇండస్ట్రీ గురించి అంత ఐడియా లేదు. సో వాళ్ళు అందించిన సహకారం వాళ్ళు అందించారు. దీన్ని ఇంకా ఫర్దర్ ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకా నా హెల్ప్ అవసరం అని చెప్పేసి నేను ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమాని ఇప్పుడు కంప్లీట్ చేసి రిలీజ్కి తీసుకొచ్చాను. ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా? ఎస్ సార్. ఓకే, ఇది ప్రాపర్ బడ్జెట్ లోనే కంప్లీట్ అయిందా? 100%. నేను ఇందాక చెప్పాను కదండి, మా డైరెక్టర్ రాజ్ తాలూరికి ఉన్న స్పెషాలిటీ అది. అంటే ఎంత ఒక సీనియర్ డైరెక్టర్ తీసినట్టు, నేను చాలా మంది సీనియర్స్ తో వర్క్ చేశాను, బిగ్ బడ్జెట్ మూవీస్ చేశాను. అవునండి. అలాగే అసలు ఏం టెన్షన్ పడుకోకుండా, ఏది ఉందా లేదా, అక్కడ సెట్ ప్రాపర్టీ వచ్చిందా రాలేదా, ఏమి ప్రాబ్లం లేకోకుండా సీన్ అద్భుతంగా తీస్తాడు. అండ్ ఇందాక మర్చిపోయాను, మా ఎడిటర్ పేరు చెప్పటం, ఉప్పు మారుతి. అతను కలిసి ఏదైతే లోపాలు ఉంటాయో అవి ఎడిటింగ్ టేబుల్లో ఫుల్ కవర్ చేశారు. అండ్ ఇందాక చెప్పడం కూడా అదే మర్చిపోయాను నేను, ఒక్కరోజు కూడా ప్యాచ్ వర్క్ కానీ రీషూట్ కానీ ఒక్క సీన్ కూడా, ఒక్క షాట్ కూడా జరగలేదు. దట్ ఈస్ రియలీ ఐ అప్రిషియేట్ హిమ్. సో దట్స్ వై 100% ఈ సినిమాని మేము బడ్జెట్లో కంప్లీట్ చేసాం. అండ్ 100% we will come out as winners. Very good. All the very best. God bless Thank you. you, sir. With a great success on May 8th. Yeah. ఇది అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ ట్రై చేసాం, ఒక డిఫరెంట్ సినిమా తీసామని ఏం చెప్పట్లేదండి. ఇది ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఉన్న సినిమా. దీంట్లో మంచి 4-5 పాటలు ఉన్నాయి, 4-5 ఫైట్స్ ఉన్నాయి, మంచి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఒక అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా అండి ఇది. వెరీ గుడ్, వెరీ గుడ్. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. రాజు గారు సార్, సినిమా చాలా టైం అయింది అనుకుంటా కదా సార్, ఎందుకని ఇది? సార్ యాక్చువల్గా మాది, అవును సార్ మీరు అన్నది కరెక్టే, మాకు 2 years అవుతుంది స్టార్ట్ అయ్యి. బట్ ఎందుకంటే మాకు ఫుల్ ప్యాడింగ్ ఉంది సార్. యాక్చువల్ హెబా పటేల్ కానీ, సలోని గారు కానీ, నటాషా కానీ, సుమన్ గారు కానీ, రవివర్మ గారు కానీ, అలీ గారు కానీ, లైక్ ప్రొడ్యూసర్ కూడా కొత్త. సో మాకు ప్రాపర్గా డేట్స్ కొంచెం అడ్జస్ట్ అవ్వలేదు సార్, టు బి ఫ్రాంక్. అంటే ప్రతి డైరెక్టర్ కూడా కష్టాలు ఇవి. మేము ఇంటర్నల్ స్పీడ్గా చేయగలం, కానీ డేట్స్ అవి అడ్జస్ట్ కాక మధ్యలో రెయిన్, లైక్ కొంచెం వేరు ముంబైలో మాకు పర్మిషన్స్ దొరకలేదు, గోవాలో మాకు ఇమీడియట్ పర్మిషన్స్ దొరకలేదు. వీటి వల్ల డిలే అయింది తప్ప, మా సినిమా ఆటి వల్ల డిలే అయింది తప్ప ప్రాపర్గా వేరే విధంగా ఏం కాదు సార్. బట్ ఎండ్ ఆఫ్ ది డే బట్ మంచి అవుట్పుట్తో బయటకు వచ్చాం సార్. మీ బ్రదర్ ఉన్నారు కదా రామ్ తాలూరి సార్, సొంత బ్యానర్లు చేసుకోవచ్చు, బయట బ్యానర్లు. అది అన్న మా ఊరు సార్, అంటే పాలలు అంటారు సార్, మా ఊర్లో అట్లా కాదు. అన్న నాకు డెఫినెట్గా అవకాశం ఇస్తా అన్నారు, బట్ ప్రూవ్ చేసుకోగా ముందని ఇది ప్రయత్నం సార్. సార్ వెంకట గారు, హరుడు అంటే శివుడు. శివుడు ఏంటంటే బోలాశంకరుడు కాబట్టి ఎవరు ఏది అడిగినా వరాలు ఇచ్చేస్తాడు. మంచోడు అడిగినా ఇస్తాడు, చెడ్డోడు అడిగినా కూడా వేస్తాడు. అట్లాగే ఇందులో మీ క్యారెక్టర్ కూడా 2 రకాలుగా ఉంటుందా కేవలం? డెఫినెట్లీ మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. హరుడు ద డిస్ట్రాయర్ బేసిక్లీ ఈజ్ అన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఎట్ ద సేమ్ టైమ్ ఆబ్వియస్లీ హీ ఈజ్ నైస్. ఎక్కడన్నా మంచోళ్ళకి డీసీపీ శంకర్, ఎక్స్ట్రా చేసే వాళ్ళకి ఎన్కౌంటర్ శంకర్. ఓ సూపర్. అది మా సినిమాలో డైలాగ్ ఉంది. అది పవన్ గారితో ఓజీ చేశారు కదా. అవునండి. అంటే మీ చిన్న క్యారెక్టర్ ఎందుకు అంటే అది మీకు సూటబుల్ అయ్యేది అనుకుని ఒప్పుకున్నారా? అట్లా ఏంటి అసలు అది? అంటే ఓజీ హీరో కళ్యాణ్ అన్న, నేను కాదు, అది ఆయన సినిమా. సో ఆయన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేయాలో దాని మీద ఫోకస్ ఉంటుంది. అది
దాని గారు కానివ్వండి, సుజిత్ గారు కానివ్వండి, అది వాళ్ళ డిసిజన్స్, ఫైనల్ అవుట్పుట్ ఏమొచ్చిందో అనేది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ హ్యాపీ. అంటే నేను చిరంజీవి గారితో అన్నయ్య సినిమా చేశాను, అది ఫుల్ లెంత్ క్యారెక్టర్. అట్లాంటి అవకాశం నాకు తెలిసి వేరే నాకు రవితేజకి వచ్చింది. మళ్ళీ రవితేజ ఇంకో సినిమా కూడా చేశాడు అన్నయ్యతో. సో నాకు కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. యాజ్ ఎ లీడర్ ఆయన అంటే నాకు చాలా అభిమానం. సో ఆయనతో సినిమా ఇట్లా అడగంగానే నేను ఓకే చెప్పాను. అది ఒక సీనా ఎన్ని సీన్ల మ్యాటర్ కాదు, సినిమా బ్లాక్ బస్టర్ 300 కోట్లు కొట్టి హిట్ అయింది. వీఆర్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ మరి రామ్ తాలూరు గారి దాంట్లో సురేందర్ రెడ్డి గారిది కూడా ఉంది కదా, అదేమన్నా ప్లాన్ ఉందా దాంట్లో ఏమన్నా? లేదండి, దాని తాలూకా నాకు ఏమి ఐడియా లేదు. ఓకే అండి. నేను వికీపీడియా ఒకటి చూస్తే దాంట్లో 2009 to 14 అండ్ 2014 to 20 అంటే ఏం సినిమాలు మెన్షన్ చేసి ఉండలేదు. ఎస్. సో ఏంటి ఆ గ్యాప్కి రావడానికి కారణం ఏంటి? అంటే అంత కంటిన్యూస్ 2009 వరకు యాక్ట్ చేసిన మీరు 9 to 14 ఒకటి, తర్వాత 14 to 2000 ఆ గ్యాప్స్, 2 గ్యాప్స్ ఎందుకు మేజర్ రావాల్సి వచ్చింది? గ్యాప్ ఎందుకు వచ్చిందంటే అండి, ఆ ఐదుగురు అనే ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, అది అప్పలో షూటింగ్ చేస్తున్నాం. దాంట్లో నేను ఒక ట్రైనింగ్ ఆఫీసర్ని, దాంట్లో కూడా పోలీసే. సో ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు అన్ని రియలిస్టిక్గా చేయాలని చెప్పి బేసిక్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా, బెడ్స్ గిట్ చేయకోకుండా కొన్ని స్టంట్స్ చేయాల్సి వచ్చింది. ఆ స్టంట్స్ చేసేటప్పుడు నాకు బ్యాక్ ఇంజరీ అయింది. అది యాక్చువల్లీ చాలా సివియర్ ఇంజరీ అది. మళ్ళీ అప్పాలో మళ్ళీ అది అక్కడ ఆ టైంలో మళ్ళీ మీడియాలో వచ్చి పోలీస్ పర్మిషన్స్, మళ్ళీ మన షూటింగ్, చాలా సినిమాలు షూటింగ్ జరుగుతుంటాయి అప్పాలో, పోలీస్ పర్మిషన్ ప్రాబ్లం అవుతాయి, మిగతా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎందుకని మేము మీడియాలో ఎక్కడా చెప్పలేదు. బట్ నాకు బ్యాక్ ఇంజరీ అయిందండి. సో ఐ హ్యాడ్ టు టేక్ అ బ్రేక్ అండ్ ఇట్ వాజ్ అ లాంగ్ బ్రేక్. అండ్ బట్ ఎంత బ్రేక్ ఉన్నా నేను ఐ ఆల్వేస్ న్యూ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ అండ్ డూ మై వర్క్. సో అందుకని మీరు నోటీస్ చేస్తే 2019లో చిన్నగా మొదలుపెట్టా, ఎందుకంటే గ్యాప్ వచ్చింది. పాత సక్సెస్లు ఉన్నా సరే చాలామంది కొత్త హీరోలు వచ్చేసారు. సో ఐ హ్యాడ్ టు ఫైండ్ మై గ్రౌండ్. సో ఆ ప్రయత్నంలో మళ్ళీ నాకు సుప్రియ గారు అన్నపూర్ణ స్టూడియోస్, బేకర్ అండ్ బ్యూటీ నన్ను లాంచ్ చేసింది వాళ్ళే. మళ్ళీ నాకు పిలిచి నాకు అవకాశం ఇచ్చారు. అలాగే సుశాంత్ సినిమా ఇచ్చడ్వాహం నిలిపరాదు, అట్లా మళ్ళీ ఇప్పుడు బైకర్ మూవీ హిట్ అయింది అభిలాష్ది. అభిలాష్ వెబ్ సిరీస్ లూజర్ 2లో ఓ రోల్ ఇచ్చాడు. అట్లా అంటే చిన్నగా 1 by 1 చేసుకుంటూ ఐ వాజ్ ఫైండింగ్ మై వే. అండ్ ఆ టైంలో నాకు మా డైరెక్టర్ రాజ్ తాలూరి ఈజ్ లైక్ బ్రదర్ టు మీ. అన్న ఇట్లా కాదు, నేను చూపిస్తా అని చెప్పాడు. అండ్ హీ డెలివర్డ్. అండ్ ఇప్పుడు నాది ఇంకో సినిమా కూడా రెడీ అయిపోయిందండి, రామ్ బజరంగ్ అనే టైటిల్. దాంట్లో నేను విలన్గా చేస్తున్నాను ఫస్ట్ టైం. సో అదొక మాస్ సినిమా, సుధీర్ రాజు గారి డైరెక్టరు. సో డెఫినెట్లీ అది కూడా త్వరలో మేము ప్రెస్ వాళ్ళందరినీ ఆ ఫంక్షన్లో కలుస్తాం. అది ఓకే అండి, ఆల్ ది బెస్ట్. లత గారు అండి, సో దేవరా చేసిన తర్వాత చాలా చోట్ల మీరు చెప్పారు నాకు చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది, ఒక మంచి రికగ్నేషన్ వచ్చింది అని చెప్పని. అండ్ తర్వాత ఇప్పుడు మీకు ఎలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి? అండ్ దీంట్లో కూడా చాలా ప్రామినెంట్గా కనిపిస్తున్నారు కదా, ఏంటి నెక్స్ట్ ఎలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి ఆఫ్టర్ దేవరా? అంటే యాక్చువల్లీ ఆఫ్టర్ దేవరా లీడ్ రోల్గా కూడా చేశాను ఈటీవీ ఇంకొకటి కథాసుధాలో, తర్వాత మదం అని చెప్పేసి చేశాను. కొన్నిసార్లు దేవరా లాగానే క్యారెక్టర్స్ చాలా ఫిలింలో అప్రోచ్ అయ్యారు. బట్ కొంతమంది నాకు చెప్పింది ఏంటంటే సేమ్ రోల్స్ చేయకు, మళ్ళీ అదే నేమ్ వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తే నేను ఇంకా ఆపేసిన. సో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రోల్, కానిస్టేబుల్, లైక్ పని మనిషి, ఇలా రోల్స్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఉన్నాయి. యా, డూయింగ్ గుడ్. వెంకట్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, ఒక 20 years బ్యాక్ అన్నయ్య సినిమాలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అసలు ఆ సీక్రెట్ ఏంటో అది చెప్పండి సార్ ఫస్ట్, తర్వాత చెప్తాం సినిమా గురించి. అట్లా ఏం లేదండి. ఇప్పుడు నేను ఈ మధ్య కొన్ని యాక్టర్స్ చూస్తూ ఉంటాను, నేను ఈ క్వశ్చన్ అనేది నేను అట్లా మాట్లాడినండి. సో బేసిక్లీ అంటే నా ఇన్స్పిరేషన్ ఎప్పుడు మా అన్నయ్య చిరంజీవి గారు, నాగార్జున గారు. సో ఇప్పటికీ వాళ్ళు అంత యంగ్గా ఉన్నారు. సో డెఫినెట్లీ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను సినిమాల్లో ఉన్నా లేకపోయినా నాకు ఫిట్నెస్ అంటే ఇష్టం. సో ఇట్స్ బికమ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో దాన్ని అట్లా కంటిన్యూ చేసుకుంటానే వస్తున్నానండి. ఓకే సార్, ఇండస్ట్రీకి వచ్చి మీరు దాదాపు ఒక 25 years పైన అవుతుంది.
మీతో పాటు నటించిన రవితేజ గారు స్టార్ హీరో అయిపోయారు. మీరు కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేశారు, హీరోగా కూడా చేశారు. కానీ ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ ఈజ్ నాట్ కరెక్ట్ అని నా ఫీలింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ రవి. ఈజ్ లైక్ ఎ బ్రదర్. అండ్ ప్రతి ఒక్కరిది ఇప్పుడు మనం ఒక క్లాస్లో చదువుకుంటాం, ఒక 20-30 స్టూడెంట్స్ ఉంటాం, అందరి కెరియర్ ఒకేలాగా వెళ్ళదు కదండి. ఇప్పుడు నేను స్ట్రగుల్ చేయలేదు స్టార్టింగ్లో. నన్ను డైరెక్ట్గా వైవేష్ చౌదరి గారు, నాగార్జున గారు తీసుకొచ్చి హీరో చేశారు. ఆ తర్వాత చిరంజీవి గారితో సినిమా చేశాను, ఆనందం సినిమా చేశాను, దెన్ శివరామరాజు సూపర్ గుడ్లో చేశాను. అంటే నా టోటల్ వాట్ ఐ ఫీల్ ఈజ్, నాకు మంచి ప్రొడక్షన్లు దొరికినప్పుడల్లా, మంచి రోల్స్ పడినప్పుడల్లా ఆ సినిమాలు హిట్లు అయినాయి. సో సమ్వేర్ నాకు ఒక మంచి డైరెక్టరు, మంచి ప్రొడక్షన్ రెండు కలిపి పడలేదు. అది నా తప్పే అవ్వచ్చు. సో లెట్స్ సీ. ఇప్పుడు మా బ్రదర్ దొరికాడు కదా, ఇక్కడ నుంచి జర్నీ కంటిన్యూ. అంటే మేమిద్దరం ప్రొడక్షన్ ప్లాన్ చేస్తున్నాం. సో లెట్స్ హోప్. రాజు గారు, హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. పోలీస్కి సంబంధించిన స్టోరీస్ చాలా వచ్చాయి, ఆ థ్రిల్లర్స్ కావచ్చు, క్రైమ్ స్టోరీస్ కావచ్చు. బట్ హరుడుకి ఏదైనా యూనిక్నెస్ ఉందా కాన్సెప్ట్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ అంటే ఏం చెప్తారు? పోలీస్ పరంగా చాలా మూవీస్ వచ్చాయి కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా రివెంజ్ ఉంటుంది, ఏ మూవీ అయినా. బట్ దీంట్లో రివెంజ్ ఏంటంటే లైక్ తన పర్సనల్ ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ వల్ల, సో ఒక యూత్ పిల్లలు ఒక ఆల్రెడీ పాజిటివ్ ప్రాబ్లమ్స్కి ఎండ్ ఆఫ్ ది డే తను కంక్లూజన్ ఇస్తారు. జనరల్ జరిగే ప్రాబ్లమ్ రివెంజ్ అనేది కామన్గా ఉంటుంది. బట్ ఏదైనా కాన్సెప్ట్లో రివెంజ్ కానీ కొత్తగా అయితే పోలీస్ స్టోరీలో ఏముండదు కాదు, బట్ అన్ని మిక్స్డ్ ఉంటుంది. అంటే లైక్ ఫుల్ మీల్స్ అని చెప్పాను కదా, లైక్ కామెడీ, పోలీసు, యాక్షన్. ఇందులో మీరు కొత్తదనం కావాలని అడిగారు కదా, ఇప్పుడు దొంగతనాలు అని చెప్పారు కదా, అది చేసే దొంగతనమే కానీ అఫీషియల్గా క్రైమ్ రికార్డ్స్లో దొంగతనం కాదు. అదొక కొత్త ఇప్పటివరకు ఇక్కడ లేదు. అండ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ఇండియా, ముంబైలో జరిగింది. చేసేది దొంగతనమే కానీ పోలీస్ కెనాట్ అరెస్ట్ ఇది దొంగతనము, మీరు దొంగతనం చేశారని అరెస్ట్ చేయలేరు. అట్లాంటి దొంగతనం అది మీరు స్క్రీన్ మీద చూడాలి. మీరు చేసిందేనండి? అవును. హీరోయిన్. బట్ ఆ దొంగతనం వల్ల ఎవరికి ఎఫెక్ట్ అవ్వదు. బోత్ సైడ్ ఇద్దరికి బెనిఫిట్స్ ఆ దొంగతనం వల్ల. పోయిన వాళ్ళకి బెనిఫిట్, వీళ్ళకి బెనిఫిట్. సో ఇంతకు ముందే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నారు. సో ఈ సినిమాలో మీరేమైనా అలాగా యాక్షన్ పార్ట్ ఉంటుందా మీది? Actually, I am not into the action part. I am the opposite part. We have the batch called BTech batch. Me, Ravi Garu, Shani Garu, Chandni and all. So the action which is happening, it is opposite to us. Matlab, for us it's happening. So it will be very interesting to watch. ఆల్ వెరీ బెస్ట్. రాజ్ గారు, వాళ్ళ మధ్య తిరుగుతున్నట్టు కొన్ని బోల్డ్ సీన్స్ కూడా మాకు కనిపించాయి Yes, ma'am. Yes, ma'am. సో చెప్పండి, మ్యాక్స్ అదే స్టోరీ ఉంటుందా? రెగ్యులర్ గా లేడీస్ సేవ్ చేసేయడము, 100% ma'am. హీరో వెంకట్ గారు రావడం, ఇదే రెగ్యులర్ స్టోరీ. రెగ్యులర్ పాయింట్స్ లైక్ ఏమైతే గర్ల్స్ ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్, అవన్నీ మీ సినిమాలో చూపించాం. సో అంటే అది ఫిక్షనా, లేదు అంటే బయట ఏమైనా జరిగిన స్టోరీ ఏమైనా తీసుకున్నా? బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్. ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పిన స్టోరీయే, దానికి ఇంకా కనెక్ట్ చేసి లైక్ కామెడీ అన్ని యాడ్ చేసి మేము రాసుకున్నాం. ఆల్ ద బెస్ట్. కొంచెం బోల్డ్గా కూడా ఉన్నాయి, ఏంటి సార్ అది? బోల్డ్ అంటే లైక్ అది బోల్డ్ కాదండి. యాక్చువల్గా మీకు టైలర్లో వైఫ్ అండ్ హస్బెండ్ అది సాంగ్, లవ్ సాంగ్లో లైక్ ఒక రొమాన్స్ మాంటేజ్. అది బోల్డ్, అది మీకు అటు అనుకుండొచ్చు. హరుడు అంటే శివుడు కాదండి, హరించువాడు హరుడు. సో శివుడికి మరొక పేరు హరుడు, ఎందుకంటే పాపాలు చేసే వాళ్ళని హరిస్తారని. అండ్ ఆయన పేరు అట్లా హరిస్తారని పెట్టారు, కానీ ఆ శివుడికి దేవుడికి సినిమాకి సంబంధం లేదు. సో జనరల్గా జరిగిన ఆస్పెక్ట్సే పెట్టారు, కానీ ఒక సీన్లో ఫ్లోలో వచ్చిందే పెట్టారు, కానీ అట్లా సెపరేట్గా దేవుడు అని ఇన్వాల్వ్మెంట్ లేదు సినిమాలో. సో ఇది జనరల్గా అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడదగ్గ సినిమా. సో అందరూ ఎంజాయ్ చేయండి. సో దీంట్లో అట్లాంటి మీరు అన్నట్టు ఇందాక ఆవిడ కూడా అడిగినట్టు బోల్డ్ ఫిలిమ్స్ సీన్స్ ఏం లేవు. గుడ్ సీన్సే, అంటే అన్నీ మంచిగానే ఉంటాయి. అలా ఎవ్రీవన్ కమ్ విత్ ఫ్యామిలీ అండ్ వాచ్. 100% బోల్డ్ సీన్స్ మీరు ఎక్స్పెక్ట్. అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న రొమాంటిక్ సీన్ అంతే, అది సాంగ్లో మాంటేజ్.
సో 1 year బ్యాక్ టీజర్ కానీ గ్లిమ్స్ కానీ లాంచ్ యా యా అవునండి. బట్ డిలే అయితే వచ్చింది, ఎందుకంటే డిలే? యా యాక్చువల్గా మాకు డేట్స్ అనేవి మేము టీజర్ గ్లిమ్స్ లాంచ్ చేసాం, కానీ మాకు డేట్స్ కొంచెం ప్యాచ్ వర్క్, ముంబై షూట్లో కొంచెం మాకు ఎలక్షన్స్ ఉన్న వాళ్ళ లాస్ట్ ఇయర్ అక్కడ డేట్స్ మాకు పర్మిషన్ దొరకలేదు. బట్ ఆ ఎపిసోడ్ కంపల్సరీ ముంబైలోనే చేయాలి. ముంబైలో మాకు 15 days వెయిట్ చేస్తే మా అన్న పర్మిషన్స్ తీసుకొచ్చి మాకు మేము సెట్స్కి వెళ్ళిపోయి నించొని సమ్ టైమ్స్ మమ్మల్ని ఆపేసి వాళ్ళ అన్న పర్మిషన్స్ ఇప్పించి అట్లా మేము స్ట్రగుల్ అయ్యాం. కానీ ఆ ఎపిసోడ్ అక్కడ చేస్తే బాగుంటుంది అనుకున్న వల్ల అంటే ఆ వైపు ఉంటుంది అనుకొని అక్కడ చేయడం, దానివల్ల కొంచెం డిలే అయింది. గోవాలో కూడా మాకు ఇమీడియట్ పర్మిషన్స్ దొరకలేదు. ఆ బీచ్ సాంగ్ గోవాలో అంటే బాగుంటుందని, వైఫ్ అండ్ హస్బెండ్ ట్రాన్స్ఫర్ అయినాక జరిగే సీన్ కూడా అక్కడ బాగుంటుందని మేము గోవాకి వెళ్ళాం. అక్కడ కూడా మేము మాకు పర్మిషన్ దొరకలేదు. కొంచెం వాటి వల్ల మేము తిరగడం జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సో టీసీసీ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? గురుగారు రాజమౌళి గారు క్రియేట్ చేసిన క్యారెక్టర్ని ఎన్ని సంవత్సరాలైనా పీపుల్ గుర్తుపడుతున్నారు. ఇట్స్ అ బ్రాండ్ క్రియేట్ చేశాడు. సో అలాంటి బ్రాండ్ మా డైరెక్టర్ గారు ఒకటి క్రియేట్ చేశాడు, బీటెక్ బ్యాచ్ అని. ఆ బీటెక్ బ్యాచ్లో జరిగే అంటే నవిడేస్ యూత్ ఎలా ఉన్నారో, వాళ్ళు అన్నెసెసరీ చదువుకోకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారో, అలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక రియల్ పర్సన్, రియాలిటీ అండ్ అరుడు అనే టైటిల్ మీద అన్నారు కదా, ఒక మంచి చేసే వ్యక్తి కోసానికి ఎదురు చూస్తే అలాంటిది ఆఫీసర్గా సార్ రావడము, తను మాకు సపోర్ట్ చేయడము, ఎంటైర్ ఎంటర్టైనర్తో రన్ అవుతూ సినిమాను థ్రిల్లింగ్ ఎలిమెంట్లోకి తీసుకెళ్తాడు. పక్కా ఫ్యామిలీ చూసేది. మీరు చెప్పినట్టు ఇంతకుముందు మేడం అన్నట్టు ఇట్స్ అ కంటెంట్లో ఉండే ఒక ఫ్యామిలీ సాంగ్ ఉంది. ఆ సాంగ్లో ఒక చిన్న సీక్వెన్స్, అది రొమాంటిక్ అండ్ అంతే తప్ప దాంట్లో ఏం బోల్డ్ సీన్స్ లేవు. అండ్ అబ్సల్యూట్లీ క్లీన్ షీట్ UBA సర్టిఫికేట్ ఫిలిం. యాక్షన్ పార్ట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ పీపుల్, కొంతమందికి యాక్షన్ నచ్చే వాళ్ళకు డెఫినెట్లీ వెంకట్ సార్ చేసే యాక్షన్ పార్ట్ డెఫినెట్లీ నచ్చుతాయి. కొన్ని షాట్లు మీరు ట్రైలర్లో కూడా చూస్తుంటారు. డైలాగ్స్ కానీ తర్వాత తను కంపోజ్ చేసిన స్టైల్స్ కానీ యూనిక్గా ఉంది. అండ్ డెఫినెట్లీ కమర్షియల్ సినిమాతో పాటు ఎంటర్టైనర్ అయితే ఉంది. ఇందులో కూడా నా క్యారెక్టర్ డెఫినెట్లీ బాగుంది, బాగా చేశాము. డైరెక్టర్ కూడా బాగా ఇచ్చాడు. డైరెక్టర్ గారు, అంటే ఈ క్వశ్చన్ అడుగుతున్నానని ప్లీజ్ డోంట్ మైండ్. సో సినిమా రిలీజ్ అన్నది లేట్ అయ్యింది. సో అంటే ఎలా అయిపోతుందంటే లేట్ అవుతున్న కొద్దీ సినిమాలు రిలీజ్ అవుతుంటే కంపారిజన్ అనేది ఎక్కువైపోతుంది. సో స్టోరీ మన స్టోరీలో ఉన్నది పక్కోళ్ళ మూవీస్లో చూస్తే చిన్న డిసప్పాయింట్మెంట్ కానీ ఇది కానీ ఉంటుంది. సో అలాంటిది ఏమైనా ఉందా? హైలీ ఇంపాసిబుల్. ఈ పాయింట్ అసలు మీకు కూడా స్ట్రైక్ చూసాక మీకు అర్థం. ఈ పాయింట్ ఇంతవరకు ఇండియా మొత్తం ఈ పాయింట్ ఎవరు తీసుకోలేదు. అవి చెప్పే కదా ఇంత అనర్జీగా. యాక్చువల్గా ఆ దొంగతనం వల్ల ఇద్దరికి బెనిఫిటే, పోయేళ్ళకి బెనిఫిటే, కొట్టేషన్లకి బెనిఫిటే. సో అది యాక్చువల్గా మెయిన్ పాయింట్. నేను రివ్యూ చేయలేను, బట్ డెఫినెట్గా మీరు ఆ పాయింట్ని మీరు ట్రూ ఈవెంట్స్ అని అన్నారు కదా. సో ఏ ఇన్సిడెంట్ని ఇన్స్పైరింగ్గా తీసుకున్నారు? యాక్చువల్గా నాకు చిన్నప్పుడు చెప్పకూడదు ఈ పాయింట్. చిన్నప్పుడు మా ఇంటి ముందు వదిలే నాకే జరిగింది. చిన్నప్పుడు మా ఇంటి ముందు మా నాన్నగారితో కారు ఉండేది, మారుతి 800. అదే మేము యాక్చువల్ స్టోరీలో రివ్యూ చేయకూడదు అంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. లైక్ మీకు ఫన్గా ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే. ఇతను చాలా తెలివైన రైటర్ అండి. అన్ని కమర్షియల్ పాయింట్స్ని తీసుకొని అన్ని మసాలా మిక్స్ చేసి వీళ్ళ 5 క్యారెక్టరు, నా క్యారెక్టరు, హెబ్బా పటేల్ క్యారెక్టరు, నతాషా క్యారెక్టరు, అట్లాగే విలన్ శ్రీహరి క్యారెక్టరు అన్నీ కలిపి మంచి కమర్షియల్ మాస్ స్టోరీ రాశాడండి. అది ఇది అంటే మేము డిఫరెంట్గా ఏదో చేసేసామని ఏం చెప్పట్లేదు. ఒక 2 hours ఎంటర్టైన్మెంట్, ఒక కొత్త చిన్న పాయింట్తో ఒక యువతకి జరిగే, ఒక 5 ఏం జరిగింది, ఆ పోలీస్ ఆఫీసర్కి ఏం జరిగింది, ఆ హెబ్బా పటేల్ క్యారెక్టర్కి ఆమెకి ఏం జరిగింది అనేది ఒక సింపుల్ స్టోరీ. ఆల్ పాన్ ఇండియా వెళ్ళిపోయినాయి. బట్ సమ్వేర్ ఐ థింక్ మన తెలుగు ఆడియన్స్కి చిన్న మాస్ సినిమాలు మిస్ అవుతున్నాం. సో ఆ గ్యాప్ని ఫిల్ చేద్దామనే ప్రయత్నం మా ఇద్దరిది. అంటే ఒక సైకిల్ డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, థియేటర్ ఓనర్స్కి అందరికీ ఒక సైకిల్ జరగాలి, బడ్జెట్లో అవ్వాలి, మాస్ సినిమాలు వెళ్ళాలి. మన తెలుగు ఆడియన్స్ అంటే నేను చిన్నప్పటి నుంచి మన చిరంజీవి గారి సినిమాలు కానీ, బాలకృష్ణ గారి సినిమాలు కానీ, నాగార్జున గారి సినిమాలు, మా సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. అటు మిథున్ చక్రవర్తి, సంజయ్ దత్ అంటే హిందీ సినిమాలు అన్నీ. సో ఆ విధంగా అంటే ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ డిఫరెంట్. ఐ వాంట్ టు డూ కమర్షియల్ ఫార్మాట్ మాస్ ఫిల్మ్స్ ఇన్ లో బడ్జెట్. అది ఆ ఫార్ములాలో వెళ్తున్నామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు. మాకు కూడా మిమ్మల్ని